కూర్చుంటున్నాం కానీ ఎత్తెత్తి పోసుకుంటున్నాం మేము. మాది చాలా పరిస్థితి ఖరాబ్ ఉంది. ఇంకేమో సార్ ఇక పిల్లలంతా మొత్తం కూర్చుంటాం ఇట్లా తెల్లంగాక చూసిరుగా సార్. ఇప్పుడు ఊరికి పోయినాం, యాభై లేదు మాది, ఏం లేదు సార్. మాకైతే మా ఆయనది కాలు నొప్పి తక్కువ ఉన్నది, ఇది అయింది మొత్తం, ఏం లిటలేదు, మొత్తం కూలిపోయింది మా ఇల్లు లేదు, అంతా చూస్తుండ్రు, ఏం పెట్టిస్తలేరు మాకు. అయిపోయాయి సార్. ఇక ఇది రేషన్ కార్డు ఒకటి ఉంది, అయిపోయాయి. 50 రాకొచ్చినాయి, 50 గుట్టంగా రాకొచ్చినాయి, రానకొచ్చినాయి సార్. ఏం కూడా రాకొచ్చినాయి. మొత్తం మా పరిస్థితి చూడండి సార్. ఆడ మా ఇల్లు చూడండి సార్. అక్కడ వచ్చి చూసిండ్రు కదా ఎట్లా మొత్తం పడిపోయింది, అట్లనే ఉరుస్తున్నది, ఇట్లా ఎత్తెత్తి పోస్తున్నాం నీళ్లు. ఇక అయిపోయాయి సార్. ఇదే ఇక పెన్షన్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? ఒకటి చచ్చిపోయినందుకు 2000 వస్తున్నాయి. 4000 పెన్షన్ వస్తలేదా? ఏడా అవే 2000 ఇస్తున్నారు. ఎవరిచ్చారు 2000? ఎవరు ఇస్తున్నారో ఎక్కడ కేసీఆర్ ఇచ్చిండా? ఇక అతనే నా మొగని చేసింది, నా చేసిండు సార్. నేను పనికి పోను, పాటకు పోను. చంద్రమ్మ. ఇక మాకేమి అన్ని ఇబ్బంది ఉన్నాయి. నీళ్ళు మా దిక్కు నీళ్ళు లేవు సార్. బోర్లు మా దిక్కు బోరు కావాలి ఒకటి. మాకు నీళ్ళు వస్తాడు, చాలా తిప్పలు ఉన్నది. నీళ్ళు లేవు, ఏం లేవు, పింఛన్ లేదు. మా మొగనికి పెద్ద మనిషి అయిండు, ఏం లేదు. ఏం చెయ్యండి, ఏనికి ఓటేస్తే వచ్చిండు. వచ్చినాక మనం పని చేయొచ్చు కదా. ఏం చేయలేడు కేసీఆర్. కొద్దిగా వస్తాము, ఒక లారీ కడితే విన మేము వస్తాం, అందరం వస్తాం. అడికి ఆదం దగ్గరికి విని వస్తాం. మరి రేవేంద్ర దగ్గరికి వస్తాము, మాట్లాడతాము. ఇక పెద్ద మనిషికి పింఛన్ రాదా సారు? ఇల్లు లేదు మాకు. మా కొడుకు ఇల్లు లేక పట్టణంలో పోయి బతుకుతున్నాడు. మాకు ఒక్క రూమ్ ఉన్నది, 2 మాటలు ఉంటున్నాం. ఎట్లా బతకాలి, ఏం చేసుకొని బతక? పనులనే కాంగ్రెస్ పార్టీ యాడిస్తున్నాడు, యాడిస్తున్నాడు, ఇయ్యనే లేడు. 900 నిన్నేసుకున్నాము, 930 రూపాయలు తీసుకున్నాడు గ్యాస్ కు. నిన్ననే తీసుకున్నాం. రాకొచ్చి నేడొస్తున్నాయి. ఎంత ఉంది నీ వయసు? 61. పెన్షన్ రావాలి కదా నీకు? మరి ఏడొస్తున్నాయి, రాసుకుంటున్నారు పోతున్నారు అంతే. ఎట్లుందే మరి రేవంత్ రెడ్డి సార్ పాలన? బాగున్నది, బాగా చేస్తున్నాం అందరికి, అన్ని బాగా చేస్తున్నాం. ఎన్ని ఇచ్చినా అన్ని కరెంట్ బిల్లు ఒకటి మార్చి, ఎన్ని కాయలు ఎన్నో మార్చి ఇచ్చేసినా అన్ని పోయినాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసినావా? మరి ఎప్పుడు చూసినాం, బాగా చేసిందని ఇతను ముఖ్యమంత్రి, ఇతను బాగా చేసిండు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే పడికి వస్తాం, మళ్ళీ మనకి బాగా వస్తుంది. ఇక మళ్ళీ ఎవరు గెలుస్తారు? మళ్ళీ వస్తాడు వాడే. అంతే, భూములు ఉన్నాయి మాకు. భూములు కన్నులో పోంటి ఊళ్ళో పోయి బతకని పోతే ఆడబీ లేకుండా ఏడన్నా మాకు మున్సిపాలిటీ పోయినలకు వాళ్ళ 7 మంది పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఊరలు ఒక్కళ్ళైనా పెట్టిన మున్సిపాలిటీలో ఒక్కరిని పెట్టకొచ్చారు. నలుగురం కొడుకులం మా అమ్మకు, మా నాయనకు. నలుగురం కొడుకులం ఉన్నాము, ఒకటే రేషన్ కార్డు ఉన్నది. మరి రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు వస్తే ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి? మళ్ళా ఇప్పుడు మాకు ఒక్క ఎకరు భూమి ఉన్నది. మరి ఇంకా ఇప్పుడు రైతు బంధు, అది ఇప్పుడు రైతు బంధు రాకొచ్చినాయి. మళ్ళా 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తానని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇంకా మాఫ్ చేయలేరు ఇప్పటిదాకా కూడా. మా బ్యాంకులో ఉన్నాయి, మొన్న చూసి వచ్చినాము. మళ్ళీ ఇంకా ఇండ్లు ఇస్తామని అన్నారు, ఇంద్రమ్మ ఇల్లు. మరి మా అమ్మ నాన్నకు మరి ఒక ఇల్లు కావాలి, మాకు కావాలి. మళ్ళీ రేషన్ కార్డు మాకు కావాలి. మా అన్నదమ్ములకు కూడా ఎవరికి లేవు, రేషన్ కార్డులు కావాలి అన్న. మరి ఇప్పుడు మీ భార్యకు కానీ మీ బిడ్డలకు కానీ ఎవరికన్నా 2500 వస్తున్నాయా? రాకొచ్చినాయి అన్న, ఎవరికి రాకొచ్చినాయి. ఇప్పటి వరకు ఎవరికి రాకొచ్చినాయి. మా 4 అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినారు, కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా రాలేవు. మరి రేవంత్ రెడ్డి ఇస్తామని అని చెప్పిండు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తామని అన్నారు, ఇవ్వలేరు కూడా ఇంకా. మరి ఎట్లుందన్న కేసీఆర్ పాలనకి ఈ పాలనకి తేడా ఏంటన్నా? మరి కేసీఆర్ పాలన అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు చెప్పిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ఒకటి కరెంట్ బిల్లు మాఫ్ చేసిండ్రు ఇండ్లకు. మళ్ళీ ఇక ఆడవాళ్ళకు ఫ్రీ సర్వీస్ బస్సు, అది ఏం లాభం లేదు, అదేం లాభం లేదు. మరి లాభం లేదన్నా, తిరుగుతారు కదా. అది తిరుగుతారు కానీ ఇక ఇండ్లలో పనులు ఇడిచిపెట్టి అక్కడిక్కడ పోయి వస్తారు. ఒక శారీ కొనుక్క రావాలి అని అంటే హైదరాబాద్ పోయి కొనుక్కొని వస్తారు, ఇక్కడ జీరాబాద్ ఇడిచిపెట్టి. అంటే మొగళ్ళని అంతా ఆగం చేస్తున్నారు. మళ్ళా ఇంకోటి ఏమదంటే ఇప్పుడు ఆటోలలో కూడా పాపం వాళ్ళకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఆటోలలో కూడా ఇప్పుడు కొంతమంది ఇండ్ల కిరాయిలలో ఉంటారు. మరి వాళ్ళకు కూడా చాలా కష్టం అవుతుంది. వాళ్ళకు కూడా బతుకులు అన్నీ ఫ్రీ బస్సు పెట్టినరు. ఆటోలకు గిరాకులు లేవు, ఆటోలు అమ్ముకుంటున్నారు, వేరేళ్ళ దగ్గర కూలి పనికి పోతున్నారు. ఏందన్నా మరి కేటీఆర్ ఏం పాలన మంచిగా చేయలేట కదా, కేటీఆర్ నరేష్ చేస్తాడు ప్రభుత్వం, దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి అన్న మరి ఇప్పుడు కొంతమంది మంచిగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు, బాగా చేయని వాళ్ళు కూడా ఉంటారు. మంచిగా చేసిన వాళ్ళకు కూడా ఏమంటారు అంటే వాళ్ళకు కూడా తిడతారు, ఏం చేసినావు, ఇది ఏమది, కేసీఆర్ ఏం చేసిండు, మళ్ళీ కేటీఆర్ ఏం చేసిండు అని అంటారు. కానీ మంచిగా చేసిన వాళ్ళకి అంటారు, కంపల్సరీ అంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అట్లనే అంటుందా కేటీఆర్? మరి అంతే అంటుంది అన్న. మరి కక్షపరంగా మరి వాళ్ళకు కూడా మీరు ఏం చేసిండ్రు అని అంటున్నారు. మరి ఇక చూడాలి. మరి ఈయన కూడా సంవత్సరం ఆయే. మరి పింఛన్కు 4,000 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి మన ఆయనకి ఇంకా ఇప్పుడు ముసలోడు 2,000 వస్తున్నాయి, అవి కేసీఆర్ చేసినాయి. కేసీఆర్ పాలన ఇప్పుడు 2,000 ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి నేను రాని దడివే 4,000 పింఛన్ చేస్తున్నాడు. మరి ఇంట్లో రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు చేస్తున్నాడు. మరి ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు కదా, పెళ్ళి అయిన వాళ్ళకు కూడా పైసలు ఇస్తామని అన్నారు, 2,500 ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం ఆయే, ఒక్కరికి కూడా ₹1 లేవన్నా. ఇక ఎట్లా చూడాలి అంటే అన్న, ఇక పబ్లిక్ చూస్తున్నాం, అర్థమవుతున్నది. ప్రభావం ఎట్లుంటుంది అంటే ఇప్పుడు పైన కాంగ్రెస్ వచ్చింది, ఇక ఊర్లలో కూడా కాంగ్రెస్ వస్తే చేస్తారని ఆశతోని చేస్తారు, అంతే ఆశలోనే ఉన్నాము. మరి కాంగ్రెస్ కూడా మరి రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రజలకు అందరికీ మంచిగా చేసి మరి ఇండ్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, ఇంకా కొంతమందికి రుణమాఫీ కాలేదు వాళ్ళకు రుణమాఫీ చేసి, మరి ఇక్కడ పింఛన్ కూడా వృద్ధులకు పింఛన్ కూడా 4,000 చేస్తే, మరి ఇంటికాడ ఉన్న వాళ్ళకు కూడా 2,500 ఇస్తే అది చాలా మంచిగా ఉంటుంది అన్న. మరి అయితే మేము చాలా చదువుకున్నప్పటికీ మాకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులుగా ఎన్ని రోజులు ఉండాలి? అప్పుడు కేసీఆర్ కొంచెం అవి స్కీములు పెట్టిండు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం స్కీములు పెడతలేడు. దయచేసి నిరుద్యోగులు చాలా బాధపడుతుర్రు. ఇంట్లో గృహిణిలాగా ఉండిపోయి ఎన్ని రోజులు ఉండాలి? కొన్ని స్కీములు పెట్టాలి, కుట్టు మిషన్ అట్లాంటివి పెడితే వాళ్ళ హోదా వాళ్ళు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వర్క్ ఫ్రమ్ హోములు, బీడీలు తయారు చేసుడు, ఇట్లాంటివన్నీ పెట్టాలి, ప్రభుత్వం పెట్టాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇది మీకు డ్వాక్రా మహిళా గ్రూపులు ఉంటాయి కదమ్మా, అవి రుణమాఫీ అది వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి అవి ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నారు సార్, కానీ అవి కూడా మా వరకు రాలేవు ఇంతవరకు. ఇప్పుడు 6 గ్యారంటీలలో నీకు ఏమేమి వచ్చినాయమ్మా? ఏ గ్యారెంటీ, ఓన్లీ ఫ్రీ బస్ ఒక్క స్కీమ్ మాత్రమే వచ్చింది, అంతే. అంటే నీకు మళ్ళీ కరెంట్ బిల్లు కావచ్చు, లేకుంటే గ్యాస్ కావచ్చు? గ్యాస్ రాలేదన్న, కరెంట్ బిల్లు రీసెంట్ నుంచే మాకు రుణమాఫీ అవుతుంది. అది కూడా 200 యూనిట్లు కాల్చిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ, ఎక్కువ కాలిస్తే మళ్ళీ ఫీజు ఛార్జ్ చేయాలి మేము. అది మరి ఎట్లుందమ్మా ఈ 1 ఇయర్ పాలన? అంటే మేము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, ఇప్పుడు మహిళలకు 2,000 ఇస్తా, ఇంటికాడ ఉన్న వాళ్ళకు అన్ని స్కీములు చెప్పిండు కాబట్టి మేము ఓట్లేసి రేవంత్ అన్నని గెలిపించినాం. కాకపోతే మాకు అతని నుంచి ఏ సాయం అందడం లేదు. ఇవి తొందరగా అమల్లో తీసుకొని ఆయన అన్నీ చేయాలి. మాకైతే ఇప్పుడు అతను వచ్చిన సందేం లేదు సారు, అతనేమి ఇవ్వలేదు మాకైతే. మేం జాగలు మన కొనుక్కొని ఎంతనో రూములు కట్టుకున్నాం, ఈ రేకులు వేసుకొని. అందరితో రేకులే ఉన్నాయి. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఇక కేసీఆర్ మాఫీ చేయలేదు బ్యాంకుల, ఇతని ఇప్పుడు మాఫీ చేస్తా అంటున్నాడు. 2 లక్షలు మాఫీ చేయలేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇవే చేసిందట. ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇక్కడ కాలేదు. జీరాబాద్ ప్రభుత్వం నుంచి నీకు ఇస్తానా, ఏమి కావాలి?
మాకేం కావాలి 5 మొగడు లేని వాళ్ళకు 5 లక్షలు ఇస్తా నేను ఇల్లుకు ఎవరు జాగా ఉన్నోళ్ళకు మీది కట్టుకోవడానికి ఇస్తా అన్నాడు. ఇక 4 ఏళ్ళు ఇస్తా అన్నాడు. మరి ఏమి ఇస్తున్నాడు? 4 ఏళ్ళు ఇస్తాడు పింఛన్. అదే 2 ఏళ్ళు ఇస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చినవి ఏడాది ఆయే. ఇతనేం చేయలేస్తాడు మాకు. గిది అన్నీ వేసుకుంటాము వంటకు